రిమాండ్ రిపోర్ట్ లో కూడా మొత్తం అన్ని తప్పుడు ఆరోపణలు, నా మీద ఇది లేని కేసులు కూడా పెట్టేశారు. అది సరే మనం చెప్పుకున్నాం. సరే ఒకటండి, పోలీసులు పెట్టే తప్పుడు కేసులు అనుకుందాం. మీరేం చేస్తారు చెప్పండి, మీరు దాన్ని ఎలా ప్రూవ్ చేసుకుంటారు? అసలు మీరు చేసింది నిజంగా అక్కడ జరుగుతున్న ఆయన అన్నట్టుగా నేను మిమ్మల్ని కూడా నిలదీస్తున్నా, మా బాధ్యత అది. లేదా మీరు కూడా మా మీద కూడా కేసు వేస్తుంటారు, మమ్మల్ని ఎందుకు నిలదీస్తున్నారు ఆయన? అంతే కదా. ఇప్పుడు ఎప్పటి నుంచి ఎవరు ఏ ఛానల్లో ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఇప్పుడు మీరు కూడా అంటారా మాకు భయంగా ఉంది, మేము మిమ్మల్ని నిలదీస్తున్నామండి, ఆయన తరపున మేము నిలదీస్తున్నాం, ప్రజల కోసం కూడా ప్రజల మైండ్ లో ఉంది. మీరు ఆ వీడియోలు ఎందుకు బయట పెట్టలేదు, ఎప్పుడు పెడతారో చెప్పండి. ఇప్పుడు నేను స్వేచ్ఛగా నేను మాట్లాడొచ్చు, వారు మాట్లాడొచ్చు, మాటలు వేరే. నేను అడిగిందని చెప్పండి సార్. అయితే ఏ ఫోన్లు అయితే పోలీసు వారు సీజ్ చేశారో ఆ ఫోన్లోనే ఆధారాలు ఉన్నాయి. అంటే అవి బయటకు వచ్చాయి. అయితే A2 అని ఆయన ఎవరైతే నా తర్వాత అరెస్ట్ అయ్యారో ఆయన ఫోన్ కూడా సీజ్ అయి ఉందండి. రెండోది, ఒకవేళ ఈ ఫోన్లు కానీ వీళ్ళు వాళ్ళ డేటా ఇప్పటికే అరెస్ట్ చేసి ఉండొచ్చు, వాటిని మళ్ళీ రికవరీ చేయడం కూడా అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఈ లోపల మా వాళ్ళు ఎవరికన్నా కొద్దిగా వాటిని ఫార్వర్డ్ చేసి ఉంటే అవి కూడా ఉంటాయి. అంటే మొత్తం 25 మంది సుమారు ఉంటే 15 సీజ్ చేశారు. అంటే మిగతా సీజ్ చేయలేదు అంటే దాంట్లో లేవని చూసి చేయలేదా, లేకపోతే వీటిలో ఆనవాళ్ళు ఉన్నాయని చేశారా? మాకు అవి ఉన్నాయి. కానీ ఇప్పుడు కూడా అంటే మీరు ఎంత గట్టిగా అడుగుతున్నారో నేను అంత గట్టిగా చెప్తానండి.